చాలామందికి ప్లాస్టిక్ సర్జరీ అనగానే ఒక కాస్మెటిక్ ప్రొసీజర్ ఇది, పెద్ద పెద్ద వాళ్ళు చేసుకునే వాళ్ళు, హీరోయిన్స్ చేసుకుంటారు, కామన్ పీపుల్ కాదు అనుకుంటాం. కానీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఫేస్కి సంబంధించిందే కాదు, ఎవరెవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నోస్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అదేవిధంగా కొంతమంది జా అనేది సేమ్గా ఉండదు, వాళ్ళకి డిస్ఫిగర్డ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి, అదేవిధంగా కొంతమంది ఐస్ అనేది డ్రూపింగ్ అయి ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలామందికి ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీలో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా మన ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాళ్ళ నోస్ ప్రాబ్లం కానివ్వండి, వాళ్ళ చిన్ ప్రాబ్లమ్ని మళ్ళీ తిరిగి మనం నార్మల్గా చేయొచ్చు. అదేవిధంగా మనం కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం, పెద్దల్ని చూస్తుంటాం, క్లెఫ్ట్ పల్లెట్ ఉంటుంది, అంటే వాళ్ళ లిప్స్లో ఇక్కడ కట్ ఉంటుంది, తర్వాత కింద కూడా కట్ ఉంటుంది, వాళ్ళ చిన్ దగ్గర కూడా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ప్లాస్టిక్ సర్జరీలో ప్రొసీజర్ చేసి నార్మల్ లిప్స్ చేస్తారు. మదర్హుడ్ అనేది చాలా బ్యూటిఫుల్. అదేవిధంగా మదర్ అయిన తర్వాత బాడీలో చేంజెస్ కూడా చాలా రకంగా, చాలా విధాలుగా ఉంటాయి. అప్పుడు చాలామంది డిప్రెషన్కి లోన్ అవుతారు. అంతకుముందు నా పర్ఫెక్ట్ బాడీ ఉండేది, మదర్ అయ్యాక సాగింగ్ బెల్లీ వచ్చేసింది, చాలా ఫ్యాట్ అయిపోయారు, అంటే సాగింగ్ చెస్ట్ కూడా ఉంటుంది. ఈ విధంగా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అలా బాధపడుతున్న వాళ్ళకు కూడా మమ్మీ మేకోవర్ ప్రొసీజర్ ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ని ఏ విధంగా తిరిగి బిల్డప్ చేసుకోవచ్చు, మమ్మీ మేకోవర్లో ఏ విధంగా ప్రొసీజర్స్ చేస్తారు, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈరోజు మనతో డాక్టర్ వర్ణిక గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు జరిగిన పాడ్కాస్ట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు సోషల్ పోస్ట్ హెల్త్లో ఉన్న ఈ పాడ్కాస్ట్ని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నానండి మ్యామ్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి? కంప్లీట్గా అందం కోసమే చేసుకుంటారు, ఉన్న ముఖాన్ని ఖరాబ్ చేసుకుంటారు. మనం యూట్యూబ్లో చూస్తే బిఫోర్ ఆఫ్టర్ అని చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. సో ఒక ప్లాస్టిక్ సర్జరీ అనగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన నాస్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది, జడ్జిమెంటల్ ఫీలింగ్ ఉంటుంది అందరూ. సో మీరేమంటారు డాక్టర్? అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇంకా ఓన్లీ అందం కోసం చేసేదేనా, ఇంకేమైనా దీనికి వేరే కోణం ఏదైనా ఉందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు కృతిక. బికాజ్ చాలాసార్లు ఐ ఫీల్ లైక్ అందరికీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ సెలబ్రిటీసు, వాళ్ళ ఫేస్లు, లేకపోతే మీరు చెప్పినట్టు ఎవరిదైనా ఫేస్ పాడైందంటే అవే గుర్తుకొస్తాయి. కానీ యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్స్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. అంటే మనకి హెడ్ టు టో అన్ని ఆర్గన్స్ దాంట్లో కవర్ అవుతాయి. అండ్ ఒక ప్లాస్టిక్ సర్జరీ అనే సబ్జెక్ట్ కింద 14 సబ్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో చాలామందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు మనం చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ కూడా చేస్తాం. లైక్ ఇప్పుడు బర్న్స్ పేషెంట్స్కి చేసేది కూడా ప్లాస్టిక్ సర్జరీ అంటాము. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, కాల్లో ఏమైనా చర్మం పోయింది, టిష్యూ పోయింది అంటే ఆ రీకన్స్ట్రక్షన్ కూడా ప్లాస్టిక్ సర్జరీలో వస్తుంది. క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు క్యాన్సర్ తోటి ఎవరికైనా దవడ తీసేసాము, మనం మూవీస్ ముందు ముఖేష్ది వీడియో చూసేవాళ్ళం కదా, ఆ రీకన్స్ట్రక్షన్ కూడా ప్లాస్టిక్ సర్జరీయే. అండ్ ఈవెన్ మేల్ టు ఫీమేల్ ట్రాన్స్జెండర్ సర్జరీస్ అయినా కానీ, ఫీమేల్ టు మేల్ చేయడము, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు చూడండి, గ్రహణంతో పుట్టిన వాళ్ళు, లేదు అంటే లైక్ ఎవరికైనా కాళ్ళు చేతుల్లో ఎక్స్ట్రా ఫింగర్స్ ఉన్నవి, ఇలాంటివి. ఎస్ కరెక్ట్. సో క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్, లేదంటే ఇట్లాగా మల్టిపుల్ ఫింగర్స్ ఆర్ టోస్ ఉన్న వాళ్ళు, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలోకే వస్తాయి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో అంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి డాక్టర్? 14 సబ్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎవరు ఏ కేటగిరీస్కి వస్తారు? సో జనరలీ ఏ సర్జన్ అయినా ప్లాస్టిక్ సర్జరీ మాకు ట్రైనింగ్ 3 years ఉన్నప్పుడు ఇవన్నిట్లోనూ మాకు చెప్తారనమాట. తర్వాత పాస్ అవుట్ అయ్యాక జనరలీ ఎవరైనా ఒక 2-3 వాటిల్లో సబ్ స్పెషలైజేషన్ చేస్తారు. సో మనకి మోస్ట్ కామన్గా అంటే కనిపించేది యూట్యూబ్లో ఆర్ సోషల్ మీడియాలో ఈజ్ రిలేటెడ్ టు కాస్మెటిక్ కనుక వీ ఐడెంటిఫై విత్ దోస్ డాక్టర్స్. కానీ మీరు జనరల్గా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో చూస్తే మనకి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ బీ దీస్ జనరల్ పేషెంట్స్ అనమాట. డాక్టర్, ప్లాస్టిక్ సర్జరీకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ప్లాస్టిక్ సర్జరీ భాగమే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అండి. జనరల్లీ అందరికీ ప్లాస్టిక్ సర్జరీ అంటే కాస్మెటిక్ సర్జరీ అనేది ఎక్కువ తెలుసు. సో కాస్మెటిక్ సర్జరీ అంటే మనం ఫేస్లో ఆర్ బాడీలో ఏదైనా ఇంకా బ్యూటిఫై చేయడము, లేదు అంటే మన బాడీ స్ట్రక్చర్ ఆర్ ఫేస్ ఆప్టిమైజ్ చేయడానికి చేసే వాటిని కాస్మెటిక్ సర్జరీ అంటాం.
కానీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఇప్పుడు మన బాడీలో ఏదైనా పార్ట్ పోయింది, లేదు అంటే ఏదైనా పార్ట్ డిస్ఫిగర్ అయింది, అంటే ఇప్పుడు బర్న్స్ అయ్యాక చాలా మందికి స్కిన్ పాడైపోతుంది, లేదంటే క్యాన్సర్ అయ్యాక ఒక భాగం పోతుంది. సో అలాంటి వాటిని మళ్ళీ మనం ప్రాపర్గా చేసే వాటిని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాం. అంటే యాక్సిడెంట్స్ లో కూడా ఫేస్ పాడైపోతుంది అలాంటి డెఫినెట్లీ అవి కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ కిందకి వస్తాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపులే అంటే చేసుకోవాలా? ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ అందం కోసం చేసుకునేదా, లేకుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ని కానివ్వండి, వాళ్ళ డైలీ లైఫ్లో ఫంక్షన్ని ఇంకా మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందా? మీరు ఎలా చూస్తారు? సో నేను ఒకటి చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, అంటే హౌ ప్లాస్టిక్ సర్జరీ మనకి ఫంక్షనల్గా కూడా హెల్ప్ చేస్తుంది అని. సో ఇప్పుడు చాలామందికి రైనోప్లాస్టీ అనేది ముక్కు సర్జరీ జస్ట్ ఫేస్ చేంజ్ చేయడానికి అని అనుకుంటారు. కానీ మా దగ్గర వచ్చే చాలామంది పేషెంట్స్ దేనికి వస్తారంటే ఇప్పుడు బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లేకపోతే రాత్రి పడుకుంటున్నప్పుడు వాళ్ళకి సరిగ్గా బ్రీదింగ్ రాక స్నోరింగ్ రావడము ఇలాంటివి ఉంటాయి చూడండి. లేదంటే పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ముక్కు వంకర్లాగా ఉంటుంది, డీవియేటెడ్ నోజ్ అని చెప్తాం. యా సో అలాంటి వాళ్ళకి ఈవెన్ దో వీ డూ కాస్మెటిక్ సర్జరీ, అంటే రైనోప్లాస్టీ అనేది ఇట్స్ లైక్ అ కాస్మెటిక్ సర్జరీ, కానీ వాళ్ళకి ఫంక్షనల్ బెనిఫిట్ కోసం చేస్తామన్నమాట. సో జనరలీ ఎవరైనా ఒక పేషెంట్ నీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలైజ్ చేస్తాము దట్ వాట్ ఈజ్ ఇట్ ఫర్, అంటే వాళ్ళు బ్యూటిఫికేషన్ కోసం ఆలోచిస్తున్నారా లేకపోతే ఫంక్షనాలిటీ కోసం ఆలోచిస్తున్నారా, అండ్ డిపెండింగ్ ఆన్ దాట్ అడ్వైస్ చేస్తాం. సో జనరలీ దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు, బట్ ఐడియలీ ఫస్ట్ పేషెంట్స్కి ఎట్లా చెప్తామంటే ఇప్పుడు ఎవరికైనా బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ హ్యావ్ అదర్ ఇష్యూస్ లైక్ హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, లేదు అంటే సీజర్ డిజార్డర్స్, అలాంటి వాళ్ళకి జనరలీ వీ డోంట్ డూ ద కాస్మెటిక్ పార్ట్. వాళ్ళకి ఏమైనా ఫంక్షనల్గా అవసరం పడుతుంది, లైక్ ఇలా కొంతమందికి ఈవెన్ చూ చేస్తున్నప్పుడు జా సైజ్ తక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ అప్పుడు దెన్ వీ కన్సిడర్ ఇన్ దోస్ పేషెంట్స్. కానీ ఐడియలీ అలాంటి వాళ్ళల్లో ఓన్లీ ఫంక్షనల్ సర్జరీస్ అండ్ నాట్ కాస్మెటిక్ సర్జరీస్ చేస్తామన్నమాట. డాక్టర్, ఇప్పుడు చూసుకుంటే హీరోయిన్స్లో శృతి, తర్వాత జాహ్నవి, వీళ్ళందరూ జస్ట్ నా హెల్త్ కోసం చేసుకున్నానని చెప్తారు. జాహ్నవి అయితే కంప్లీట్గా రిజెక్ట్ చేస్తుంది, నేను చేయలేదు అని చెప్పేసి చెప్తుంది. కానీ శృతి హాసన్ అయితే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఇది అందం కోసం చేసుకున్న సర్జరీయా లేదా నిజంగానే వాళ్ళకైనా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్స్ అయితే మనకి ఐడియా లేదు కనుక వీ కాంట్ కమెంట్ డైరెక్ట్లీ దట్ వాళ్ళకి ఫంక్షనల్ కోసం చేసామా కాస్మెటిక్ కోసం చేసామా అని. కానీ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ స్టార్స్ టీవీ స్టార్స్ హూ కమ్ టు మీ, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవ్రీడే ఇఫ్ యూ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్ ఆన్ ద స్క్రీన్, సో మనకి ఒక ఫేస్ రేషియో, ఒక చూడ్డానికి ఒక కైండ్ ఆఫ్ ఆరా ఉండాలి అంటే దెన్ అలాంటివి వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఈవెన్ దో దే డినై దట్ మేము చేయించుకోలేదు లేకపోతే అలా చేసాము అని, బట్ అలాంటి టైప్ ఆఫ్ మీరు చెప్పినట్టు బిఫోర్ ఆఫ్టర్ ఓన్లీ కమ్స్ విత్ సమ్ సర్జికల్ ఇంటర్వెన్షన్. ఇట్స్ వెరీ రేర్ దట్ వాళ్ళు జస్ట్ మేము ఏదో ఇంట్లో, చాలామంది ఇప్పుడు ఎట్లా అంటారు, మేము మార్నింగ్ ఈ వాటర్ తాగాము దాంతో మాకు ఫేస్ ఇట్లా అయింది, లేదు అంటే లిప్స్ మీద ఇలాంటి హనీ ఇది రాసుకున్నాం అందుకే ఇలా అయింది. బట్ ఇప్పుడు అవేర్నెస్ కూడా పెరుగుతుంది అండ్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ దట్ ఇలాంటివి బిఫోర్ ఆఫ్టర్ అయ్యాయి అంటే ఇట్స్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ సర్జికల్ ఆర్ నాన్ సర్జికల్ ఇంటర్వెన్షన్ అని. డాక్టర్, హెయిర్ లాస్ అనేది ఇప్పట్లో చాలా చూస్తున్నాం, అంటే యంగేజ్లోనే చూస్తున్నాం. అప్పట్లో అంటే మదర్కో ఫాదర్కో వచ్చేవాళ్ళు ఒక 50 yearsకి, అప్పుడు వాళ్ళకి ఏమైనా బాల్డ్ హెడ్ వచ్చేసి. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల వాళ్ళకి, 30 సంవత్సరాల వాళ్ళకి, 40 years వాళ్ళకి కూడా హెయిర్ లాస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం ఎప్పుడు హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కన్సిడర్ చేయాలంటారు? సో ఇప్పుడు మనం చూస్తే ట్రెండ్ ఇన్ ద లాస్ట్ 5 years యాక్చువల్లీ కోవిడ్ బిఫోర్ అండ్ కోవిడ్ ఆఫ్టర్ అని నేను చెప్తానండి. సో కోవిడ్కి ముందు మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉండేది. అండ్ మనం పేరెంట్స్ తోటి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే యాక్చువల్లీ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఈటింగ్ అయినా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ స్లీపింగ్ ఆర్ మనకి యాక్టివిటీ, దే వర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఉన్న కరెంట్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత న్యూట్రిషన్, అంటే ఇప్పుడు ఎవరినైనా మీరు అడగండి అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times బయట తింటారు. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం హెయిర్ ప్రొడక్ట్స్ అనేవి, లేదు కలర్స్ అనేవి చాలా ఎక్కువ వాడుతున్నాం. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మూలంచి కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే లాస్ట్ 5 yearsలో మనకి లాస్ ఆఫ్ హెయిర్ అనేది ఒక్కొక్కటి ఒక 5 years ముందుకు వస్తూ ఉండింది. సో ఎవరైనా ఫ్యామిలీలో ముందు ఒక 40 yearsకి 50 yearsకి హెయిర్ లాస్ అయ్యి బాల్డింగ్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు మనకి 20sలోనే కనిపించేస్తుంది అనమాట.
సో జనరలీ నేను పేషెంట్కి ఏం చెప్తానంటే మనకి ఐడియలీ ఎవ్రీడే ఒక 150 to 200 హెయిర్స్ ఎలా అయినా ఫాల్ అవుతాయి అన్నమాట హెయిర్ సైకిల్లో. దానికంటే ఎక్కువ మీకు అనిపిస్తుంటే, లేదంటే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియాలో మీకు హెయిర్ చాలా థిన్ అవుతుంది. ఫీమేల్స్లో మోస్ట్ కామన్గా ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది, మేల్స్లో మనకి సైడ్స్ ఉంటాయి అన్నమాట. అలా స్టార్ట్ అవుతుంది. సో అది థిన్నింగ్ మీకు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 or 2 months చాలా ఎక్కువ తెలుస్తుంది, ముందంత లేదు అంటే దట్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ హెయిర్ ట్రీట్మెంట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు హెయిర్ ట్రీట్మెంట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా డాక్టర్. అంటే పిఆర్పి అని, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఉన్నాయి కదా. ఈ రెండింటిని వాళ్ళు ఎప్పుడు అప్రోచ్ అవ్వాలంటారు? ఎప్పుడైనా ఫస్ట్ మనం కాజ్ తెలుసుకోవాలి. సో హెయిర్ లాస్ కాజెస్ కూడా ఒక 5-6 ఉంటాయి. జెనెటిక్ ఈజ్ మోస్ట్ కామన్ మేల్స్లో. అది కాకుండా స్ట్రెస్ రిలేటెడ్, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి చాలా కామన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఏదో ఒక డిజీజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యారు, లేదు అంటే ఎక్కడైనా ట్రావెల్ చేసి వచ్చారు స్ట్రెస్లో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీ గోస్ ఇన్ టు దట్ స్టేజ్ వేర్ చాలా మటుకు హెయిర్ ఫాల్ కొన్ని రోజులకి అవుతుందన్నమాట. సో ఇలా మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. సో ఫస్ట్ అది ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో బ్లడ్ టెస్ట్ చేసుకుని, లేదు అంటే హెయిర్ డెన్సిటీ అవన్నీ చూసుకుని, దాన్ని బట్టి ఫస్ట్ బేసిక్ న్యూట్రిషన్ అవన్నీ కరెక్ట్ చేస్తాం. తర్వాత ఏమైనా సప్లిమెంట్స్ కావాలి అంటే సప్లిమెంట్స్ ఇచ్చి అట్ హోమ్ సీరమ్స్ తోటి ట్రై చేస్తాం అనమాట. సో మీకు 1 month or 2 monthsలో అది రాలేదు అంటే దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఇస్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి. అంటే ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు పిఆర్పి అనేది దాంట్లో మనము ఎంతవరకు రిజల్ట్స్ చూడొచ్చు అంటారు? పిఆర్పి కూడా ఇప్పుడు ఎలా అవుతుందంటే చూడండి, పిఆర్పి అనేది మీ ఓన్ బ్లడ్ తీసుకుని దాన్ని మనము ప్యూరిఫై చేసి ఇంజెక్ట్ చేస్తాం. సో అందరిది ఒక స్టాండర్డైజ్డ్ బ్లడ్ క్వాలిటీ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా కాస్త ఇల్లున్నారు, ఆ వీక్లో ఎక్కువ ఫుడ్ తినలేదు, సరిగ్గా లేరు అంటే ఆబ్వియస్లీ ద క్వాలిటీ ఆఫ్ పిఆర్పి క్యాన్ వేరీ. సో అందుకే సో అందుకే ఇంకోటి ఏంటంటే మనం దానికంటే బెటర్ జిఎఫ్సి అనేది వచ్చింది ఇప్పుడు. సో జిఎఫ్సి అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. సో మనకి సింథటిక్గా గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఆల్రెడీ ట్యూబ్లో వస్తుంది, దాంట్లో మన బ్లడ్ యాడ్ చేస్తాం. సో మన బ్లడ్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్లస్ సింథటిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రెండు కలిపి మనకి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి అనమాట. సో ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఈవెన్ ఇఫ్ యువర్ బ్లడ్ హ్యాస్ లైక్ లో వైటమిన్, హీమోగ్లోబిన్ తక్కువ ఉంది, కరెక్ట్గా మనకి ఎక్కువ క్వాంటిటీ రావట్లేదన్నా కానీ ద సింథటిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ విల్ హెల్ప్ అస్ అనమాట. డాక్టర్, ఇప్పుడు అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ పడవు. పిఆర్పి కానివ్వండి, జిఎఫ్సి అని చెప్పారు. ఒకవేళ అవి 2 ప్రొసీజర్స్ వాళ్ళకి సెట్ అవ్వకపోతే ఎనీ అదర్ ఆప్షన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ. మీరు ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారా లేకపోతే మీకు తెలిసిన? నేను చూశాను కండిషన్, కొన్ని కేసెస్ చూశాను. మీ ముందు మీకంటే ముందు డాక్టర్స్ని ఇంటర్వ్యూస్ చేశాను కదా, వాళ్ళు చెప్తా ఉంటారు. సో చాలా మందికి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పిఆర్పి కొన్ని సెషన్స్ ఇచ్చినా కానీ లేదంటే జిఎఫ్సి ఇచ్చినా కానీ వాళ్ళకి హెల్ప్ అవ్వదన్నమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మోనోథెరపీ కాకుండా మల్టీ మోడల్ థెరపీ అని ఇస్తాం. అంటే ఓన్లీ పిఆర్పితో కాకుండా ఒక 2-3 ట్రీట్మెంట్స్ అట్ ఎ టైం ఇవ్వడం చేస్తాం. సో పిఆర్పి ప్లస్ సప్లిమెంట్స్ ప్లస్ ఐవి థెరపీ ఇవ్వడము ప్లస్ అట్ హోమ్ వాళ్ళకి సీరమ్స్ ఇవ్వడము అలా చేస్తాం. వీటితో కూడా కాలేదు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏంటి అంటే ఎక్సోజోమ్స్ అని వస్తున్నాయి అన్నమాట. సో వాటిలో ఏముంటాయంటే దెర్ విల్ బీ సమ్ పార్టికల్స్ విచ్ డైరెక్ట్లీ సిగ్నల్, అంటే మన హెయిర్ ఫాలికల్కి సిగ్నల్ వెళ్తుంది దట్ హెయిర్ గ్రోత్ పెంచాలి అని. సో ఇది ఎలాంటి వాళ్ళకి మంచిదంటే ఇప్పుడు అర్లీ స్టేజెస్, మీరు అడిగారు చూడండి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని. సో అర్లీ స్టేజెస్లో వాళ్ళకి హెయిర్ పడుతుంది కానీ రూట్స్ ఉన్నాయి, అంటే హెయిర్ థిన్నింగ్ అవుతుంది. చాలామంది ఫీమేల్స్ చాలా ఇదే అంటారు కదా దట్ ముందు మనం పోనీ వేసుకుంటున్నప్పుడు చాలా థిక్గా ఉండేది, ఇప్పుడు థిన్ అవుతుందని. సో మీకు హెయిర్ ఉంది, థిన్ అవుతుంది అంటే ఆ అర్లీ స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్లో చాలా మంచిది. దెన్ స్ట్రెస్ రిలేటెడ్ హెయిర్ ఫాల్ ఉంటుంది చాలా మందికి, అలాంటి వాళ్ళకి కూడా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో పీపుల్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా ఇలా ఈ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నారు, లేదు అంటే హెయిర్ థిన్నింగ్ అవుతుంది అంటే అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ టు పిఆర్పి ఆర్ జిఎఫ్సి అన్నమాట. ఎంత సమయం పడుతుంది డాక్టర్ ఒక హెయిర్ గ్రోత్ చూడడానికి? జనరలీ 3 months అండి. బికాజ్ మన హెయిర్ సైకిల్ అనేది ఇట్ టేక్స్ లైక్ డిఫరెంట్ స్టేజెస్. మనకి ఎలా ఉంటుందో అంటే మనం పుడతాము, మనకి చైల్డ్హుడ్ ఉంటుంది, మళ్ళీ అడల్ట్హుడ్ వస్తుంది, తర్వాత ఓల్డ్ ఏజ్ అయిపోతారు. సో హెయిర్ కూడా అలా ఒక సైకిల్ అవ్వడానికి మనకి 3 months పడుతుంది అనమాట. డాక్టర్, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడితే అసలు అది ఎలా చేస్తారు, ఎంతవరకు సేఫ్, ఇది అంటే అందరూ చేసుకోవచ్చా? అంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు
మీకు యాక్చువల్గా ఒక కేస్ చెప్తా కృతిక, అంటే మీకు అర్థమవుతుందంటే ఆల్ ద క్వశ్చన్స్ విల్ బీ ఆన్సర్డ్ ఇన్ దాట్. Okay, సో ఇప్పుడు మా దగ్గర యాక్చువల్లీ ఒక 60-year-old ఆయన వచ్చారనమాట. సో ఆయన ఆల్రెడీ ఒక 2 times ఎక్కడో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు అన్నారు. Okay. సో అయినా కానీ జనరల్గా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇట్ షుడ్ నాట్ ఫెయిల్. మనం ఏరియా ఏదైతే కవర్ చేస్తామో దాంట్లో మనకి అట్లీస్ట్ ఒక 80-90% కవరేజ్ రావాలన్నమాట. సో ఆయనకి మళ్ళీ హిస్టరీ తీసుకుంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన లోకల్ ఈ పార్లర్స్ లేదు అంటే చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, అక్కడ చేయించుకున్నారు. Okay. అండ్ అక్కడ దెర్ వాజ్ నో డాక్టర్ ప్రెజెంట్, అంటే డెర్మటాలజిస్ట్ అయినా ప్లాస్టిక్ సర్జన్ గైడెన్స్ అయినా లేదు. సో ఇప్పుడు మీరు చూస్తారు చాలా మటుకు యూ విల్ బి ఏబుల్ టు సీ మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో యాక్చువల్లీ వాళ్ళు ప్రైస్ పాయింట్ అని చెప్పేసి పేషెంట్స్ని తీసుకుంటారు, కానీ బట్ వాళ్ళకి ఏంటంటే అక్కడ స్టాండర్డైజ్డ్ డాక్టర్స్ ఉండరు, ఎవరో జస్ట్ చిన్న కోర్స్ చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అంటే మనకి ఫ్యూచర్లో వెళ్ళి పెట్టిన హెయిర్ కూడా పాడవుతుంది, తీసిన ఏరియా నుంచి హెయిర్ పాడవుతుంది. సో ఒక పేషెంట్ వచ్చారంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అనలైజ్ చేయాలి. ఆయనకి మనకి డోనర్ ఏరియా అంటే వెనకతల నుంచి తీస్తామన్నమాట అండ్ ఫ్రంట్లో పెడతాము. సో డోనర్ ఏరియా ఎలా ఉంది, ఎన్ని గ్రాఫ్ట్స్ వరకు రాగలుగుతాయి అంటే మనం ఎన్ని హెయిర్ ఫాలికల్స్ బయట తీయగలుగుతాం, అండ్ ఫ్రంటల్ పోర్షన్లో మనకి వాళ్ళకి ఎంత అవసరం పడుతుంది. ఇప్పుడు కొంతమందికి చూడండి మేల్స్లో ఫ్రంటే కాకుండా పైన కూడా మొత్తం పోతుంది. సో అలాంటి వాళ్ళకి ఎంత గ్రాఫ్ట్స్ కావాలి, అది ఒక సిట్టింగ్లో చేయొచ్చా, 2 sittings-లో చేయొచ్చా, ఇవన్నీ అనలైజ్ చేసి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వాళ్ళకి ఫుల్ బాడీ చెకప్ ఒకటి చేయించాలి. బికాజ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు మనం మోస్ట్ కామన్గా డయాబెటిక్స్లో చేసామనుకోండి, వాళ్ళకి చాలా కేర్ఫుల్గా మనం పోస్ట్ ఆప్ రికవరీలో చూసుకోవాలి. మీరు ఇప్పుడు న్యూస్లో వినుంటారు చాలాసార్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బయట చేసి వాళ్ళకి ఫెయిల్ అయింది, లేదు అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. సో ఇలా కేసెస్ కూడా చాలా సీరియస్ గా చనిపోయిన వాళ్ళు కూడా కరెక్ట్. సో దాంతో ఏమవుతుందంటే జనాల్లో ఒక భయం లాంటిది వచ్చేసింది, దట్ మనం ఇలాంటి సర్జరీ చేయించుకున్నాము అంటే ప్రాణానికి మీద వస్తుందేమో అని. బట్ యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రొసీజర్స్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ సర్జరీ. బికాజ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ మొత్తం మత్తియము, పేషెంట్ విల్ బీ అవేక్, ఓన్లీ మనకి తల మీద ఎనస్థీషియా ఇస్తాం. సో హెయిర్ విల్ బీ నమ్. సో పేషెంట్ ఎప్పుడైనా అవేక్ ఉండి వాళ్ళు చెప్తూ ఉంటారు, మాతో మాట్లాడుతూ ఉంటారు, పెయిన్ అయినా కానీ ఎక్కడైనా వాళ్ళకి అన్ఈజీగా ఉందన్నా కానీ మనం ఇమీడియట్లీ వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాం. సో ఆ ఫుల్ బాడీ చెకప్లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఫస్ట్ అవి కరెక్ట్ చేసి దెన్ వీ ప్రొసీడ్ ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జనరలీ ఒక 8 to 9 hours పడుతుంది. మనం వెనకాతల నుంచి హెయిర్స్ తీసి దెన్ ఫ్రంట్లో దాన్ని ఇంప్లాంట్ చేస్తామన్నమాట. సో లైక్ ఎనీ అదర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఇప్పుడు మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చూసాము, లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చూసాము, హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి కూడా అంతే ఇంపార్టెంట్గా కేర్ కావాలి ఫస్ట్ 1 monthలో. చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రొసీజర్ అయిపోయాక పేషెంట్ని వదిలేస్తారు, వాళ్ళని చూసుకోండి అని. కానీ ఐడియల్గా అయితే మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక 2nd day 3rd day వీక్లీ వన్స్ అలా మనం చెకప్ చేసుకుంటూ వెళ్తాం. సో నేను చెప్పిన పేషెంట్కి కూడా ఫస్ట్ మేము అనలైజ్ చేసి ఆయనకి ఆబ్వియస్లీ 2 times ట్రాన్స్ప్లాంట్ అయింది కనుక డోనర్ ఏరియా చాలా తగ్గిపోయింది అనమాట. సో అందుకే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి 2 sessions కాకుండా 3 sessionsలో అవుతుందండి అని కాస్త హెయిర్ తీసి మళ్ళీ హెయిర్ గ్రోత్ చేసి మళ్ళీ కాస్త హెయిర్ తీసి మళ్ళీ హెయిర్ గ్రోత్ చేయడం చేసామన్నమాట. సో ఫైనలీ ఈచ్ సెషన్ మధ్యలో ఒక 6 months గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ మొత్తం ప్రొసీజర్ అవడానికి 1.5 years పట్టింది. బట్ కంప్లీట్గా ఫైనల్ వచ్చేసరికి ఆయనకి హెయిర్ కవరేజ్ వచ్చింది, మనం తీసిన ఏరియాలో కూడా ఆయనకి ప్రాబ్లం రాలేదు, చాలా స్ట్రగుల్ అయ్యారు. యా. సో అందుకే ఎప్పుడైనా మీరు ఫస్ట్ టైంలోనే ప్రైస్ కాకుండా డాక్టర్ క్రెడెన్షియల్స్, తర్వాత మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు, ఆ హాస్పిటల్లో ఎంతవరకు క్లీన్లీనెస్ ఉంది, పోస్ట్ ఆప్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకున్నాకే పేషెంట్ అంటే 2 times తను ఇలా వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా మంది ఇంకా ముందుకు రారు మళ్ళీ చేసుకోవడానికి. కానీ మీరు వాళ్ళకి మోటివేట్ చేసి తిరిగి పాపం వాళ్ళ కాన్ఫిడెన్స్ని మళ్ళీ తిరిగి మీరు ఇచ్చినందుకు వెరీ గుడ్, చాలా మంచిగా డీల్ చేశారు. ఇలాంటి వాళ్ళల్లో యాక్చువల్లీ మనం ప్రొసీజర్ కంటే వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి మారల్ బూస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అవును చాలా పేషెంట్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది కదా డాక్టర్, గుడ్ పేషెంటా కాదా అని చెప్పేసి. అవును, బికాస్ పాపం వాళ్ళు ఆల్రెడీ చూడండి టైమే కాదు మనీ కూడా పోతుంది వాళ్ళకి, తర్వాత వాళ్ళ ఓన్గా వాళ్ళకి ఆ హోప్ కూడా పోతుంది మళ్ళీ చేస్తే కూడా అసలు వస్తాయా లేదా అని. సో
అలాంటప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సిట్ విత్ ద పేషెంట్ అండ్ వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం దట్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఎంత అవుతుంది, దానికి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అని. సో ఒక్కసారి వాళ్ళకి అది అర్థమవుతే దెన్ దే విల్ బి వెరీ కోఆపరేటివ్. ఎస్ డాక్టర్. డాక్టర్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఆ జుట్టు అనేది అంటే ఎంత న్యాచురల్‌గా ఉంటుంది? తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది? దాన్ని మామూలుగా మనం సాధారణ హెయిర్ లాగా ట్రీట్ చేయాలా? లేకుంటే దానికి గూడా ఏమైనా మెయింటెనెన్స్ అనేది అవసరం అంటారా? సో మనం జనరల్‌గా ఇలాంటి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యాక కృతిక ఒక పేషెంట్‌కి ఒక ప్రోటోకాల్ ఇస్తామనమాట. సో ఓకే. ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ జనరల్లీ ఫస్ట్ 1 ఇయర్ చాలా స్లోగా గ్రో అవుతుంది. సో మీకు డిపెండింగ్ ఆన్ యువర్ న్యూట్రిషన్ మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారో, ఆ హెయిర్ సన్నగా అయినా రావచ్చు. లేదు అంటే నార్మల్ హెయిర్ లెంత్ లాగా రావచ్చు. కానీ మనకి నార్మల్ హెయిర్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఈ ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ గ్రోత్ దానికంటే అట్‌లీస్ట్ హాఫ్ కంటే తక్కువుంటుంది. అందుకే మొత్తం అంతా ఒక సైజబుల్ లెంత్ రావడానికి అరౌండ్ 9 మంత్స్ టు 1 ఇయర్ అని చెప్తామనమాట. హుహు. కానీ ఒక్కసారి ఆ 1 ఇయర్ క్రాస్ అయ్యాక జనరల్లీ ఇట్ బిహేవ్స్ లైక్ నార్మల్ హెయిర్. ఓకే. సో అది లాంగ్ అవుతున్న కొద్దీ మనం హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఏజ్ అవుతున్న ఓకే. కొద్దీ హుహు. దానికి ఏజ్ అవుతున్న కొద్దీ మళ్ళీ గ్రేయింగ్, వైట్ హెయిర్ అలా రావడం అట్లా వస్తుంది. ఉంటుంది. సో దానికి కలర్ ఏసుకోవచ్చు. సో ఒక్కసారి పెట్టిన ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్ ఇంకా పర్మనెంట్‌గా ఉండిపోతుందనమాట. అంటే వేరేగా మధ్యలో మళ్ళీ మెడిసిన్ ఏమన్నా తీసుకోవడం, మళ్ళీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం ఏమన్నా ఉంటాయా? ఫస్ట్ 1 ఇయర్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, హ్మ్. డిపెండింగ్ ఆన్ ద హెయిర్ గ్రోత్ జనరల్లీ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. ఓకే. మెడిసిన్స్ అంటే మనకి సప్లిమెంట్స్ అనుకున్నాం కదా! సప్లిమెంట్స్ అండ్ హెయిర్ సీరమ్స్ ఉంటాయన్నమాట. సో, సేమ్ మనకి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అయ్యాక ఫస్ట్ ఇయర్ ఎలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలో, ఈ హెయిర్ ఫాలికల్స్ కూడా అలాగే ఉంటాయి. ఓకే. సో, దానికి స్పెషల్‌గా షాంపూస్ ఉంటాయి. తర్వాత ఆహా! మనకి ఓకే. హెయిర్ ఓకే. ఆయిల్స్ ఉంటాయి. స్పెషల్ సీరమ్స్ ఉంటాయి. అవి ఒక 1 ఇయర్ జాగ్రత్తగా మనం మెయింటెనెన్స్ చేసుకుంటే అనేదైతే ఉంటుంది. ఉంటుంది. ఓకే. ఉంటుంది. డాక్టర్ మళ్ళీ ఇప్పట్లో కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే వెస్టర్న్ నుంచి బాగా అడాప్ట్ చేసుకున్నారు. హ్మ్. మమ్మీ మేకోవర్. అవును. అవును. అప్పట్లో మనం వెస్టర్న్స్ చేసుకునేది వినాం. హ్మ్. అంటే ఒక మేబీ 10 ఇయర్స్ బిఫోర్ అనుకుంటా అక్కడ ఉండింది ఈ అవును. మమ్మీ మేకోవర్ అనేది. కానీ ఇప్పుడు ఇక్కడికి కూడా వచ్చేసింది ఇండియాకి కూడా. చాలా మంది మమ్మీ మేకోవర్ అని చేపించుకుంటున్నారు. హ్మ్. ఇది ఎంతవరకు సేఫ్? దీన్ని అందరూ చేపించుకోవచ్చా? అదే విధంగా మమ్మీ మేకోవర్‌లో ఎలాంటి ప్రొసీజర్స్ మీరు చేస్తారు? సో, ఈ లైక్ ఇన్ రిలేషన్ టు దిస్ మీకొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా కృతిక. ఓకే చాలా డాక్టర్. మందేమనుకుంటారు, ఇప్పుడు హ్మ్. మనకి ఇలాంటి రైనోప్లాస్టీ చూసి, లేదు అంటే ఫేస్ లిఫ్ట్స్ అని హ్మ్. చూసి, ఇవన్నీ ఐదర్ కొరియా నుంచో, లేకపోతే యూరోప్ నుంచో వచ్చాయని. యాహ్! కానీ యాక్చువల్‌గా వరల్డ్‌లో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఫస్ట్ ఇండియాలోనే స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. సో, హ్మ్. 5000 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ మనకి సుశ్రుత అని ఉండేవారు. హ్మ్. ఆయన రైనోప్లాస్టీ యాక్చువల్లీ చేస్తుంటే బ్రిటిషర్స్ వచ్చి ఆయన నుంచి నేర్చుకొని ఎళ్లారనమాట. ఓకే. సో, హుహు. మనం ఇప్పుడు చూసే ట్రెండ్స్ అన్నీ కూడా ఈ మామీ మేకోవర్ అన్నా కానీ, లేదు అంటే బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ అయినా, హుహు. అవన్నీ కూడా ఆ టైంలో ఉండేవన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి సోషల్ మీడియా మూలంచి అవేర్‌నెస్ పెరిగింది కనుక ఇవి హ్మ్. మనకెక్కువ హ్మ్. కనిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. అండ్ ఆబ్వియస్‌లీ మీరు చెప్పినట్టు వెస్టర్న్ వాళ్ళెక్కువ చూపిస్తూ ఉంటారు. యెస్. అడ్వర్‌టైజ్ చేస్తారు. దాని గురించి డిస్కషన్స్ ఎక్కువ అవుతాయి. సో, అక్కడ ఇట్ ఈస్ మోర్ కామన్. హ్మ్. ఇప్పుడేంటంటే ఇండియాలో దానికి అవేర్‌నెస్ పెరిగింది. పీపుల్ అండర్‌స్టాండ్ థట్. సో, అందుకే మనకి ఇండియాలో ఇప్పుడు ఒక 3, 4 ఇయర్స్ నుంచి అది ఎక్కువ యెస్. తెలుస్తుందనమాట. యెస్. సో, హ్మ్. మామీ మేకోవర్ అంటే ఐడియల్లీ జస్ట్ ఇట్ ఈస్ లైక్ మనకి ప్రెగ్నెన్సీ తర్వాత ఎవరికైనా ఫీమేల్స్‌కి దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఎఫెక్ట్స్. యాహ్! సో, అదేమంటంటే బ్రెస్ట్ సాగింగ్ అవ్వచ్చు, లేదంటే హుహు. బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గొచ్చు. చాలా హ్మ్. మందికి బ్రెస్ట్ ఫీడింగ్ తర్వాత బ్రెస్ట్ షేప్ కూడా మారుతుంది. ఓకే. ఓకే. అది కాకుండా మళ్ళీ ప్రెగ్నెన్సీలో డెలివరీ టైమ్ అప్పుడు మనకి కడుపులో ఉన్న యాబ్ మసిల్స్ ఉంటాయి హ్మ్. హ్మ్. చూడండి. హ్మ్. అవి జనరల్లీ అందరికి టైట్ ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీలో బెల్లీ పెరుగుతున్న అవును. కొద్దీ అవి కూడా సెపరేట్ అయిపోతాయి. సో, అది మళ్ళీ ఇట్ డజంట్ గో బ్యాక్ టు నార్మల్. హ్మ్. అదే కాకుండా స్ట్రెచ్ మార్క్స్ ఒస్తాయి. ఎక్సెస్ స్కిన్ ఉంటుంది. మనకి ఫ్యాట్ గెయిన్ ఉంటుంది. హ్మ్. సో, ఇవన్నిటికి తగ్గించుకోవడానికి ఐడియల్లీ మనము డైట్ ఎక్సర్‌సైజ్ చేసినా కానీ ఒక అవును. 50-60% వరకే తగ్గుతుందనమాట. ఆ మసిల్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలంటే దానికి సర్జికల్ అప్రోచే బెస్ట్ అనమాట. ఓకే. సో, చాలా మందిలో ఇప్పుడు ఎట్లా చేస్తామంటే చాలా మంది ఇలాగ డెలివరీ లూజ్ స్కిన్ రావడము, మసిల్ చాలా ఓపెన్ అయిపోవడము. సో, దాంతోటి వాళ్ళకి ఎవ్రీ డే ఇబ్బంది చాలా ఉంటుంది. అంటే హుహు. ఇప్పుడు ఒంగాలన్నా కానీ, బేబీని ఓకే. ఓకే. ఎత్తుకోవాలన్నా హుహు. కానీ, చాలా సార్లు వాళ్ళ కోర్ చాలా లూజ్ ఉంటుంది అని అవును. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హ్మ్. సో, అలాంటి వాళ్ళలో మనం ఏం చేస్తామంటే, ఒకటి టమ్మీలో వాళ్ళకేం కావాలో దాంట్లో హ్మ్. కూడా టైప్స్ ఉంటాయి. ఓకే. కొంతమందికి ఓకే. ఓన్లీ ఉత్తి లూజ్ స్కిన్ తీపిచ్చాలి అంటే అది హ్మ్. తీస్తాము. హ్మ్. లేదు మసిల్స్ కూడా టైట్‌నింగ్ చేయాలి అంటే అది చేస్తాము. లేదంటే కొంతమందికి జస్ట్ ఫ్యాట్ ఎక్కువొచ్చింది అంటే జస్ట్ అక్కడ లైపోసక్షన్ చేసి ఫ్యాట్ తీస్తాం. థాట్ ప్లస్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద బాడీ. సో, హుహు. మనం మోస్ట్ కామన్‌లీ బ్రెస్ట్ ప్లస్ అబ్డామెన్ జేస్తాం.
సో, బ్రెస్ట్‌లో సైజ్ తగ్గింది అంటే దానికి వాల్యూమ్ పెంచడము, లేదు డ్రూపింగ్ అయిందంటే దాన్ని మళ్ళీ లిఫ్ట్ చేయడము, ఇలాంటివి ఉంటాయన్నమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ కొంతమందికి ఆర్మ్స్ పెరుగుతాయి, అవును. థైస్ అవును. పెరుగుతాయి. హ్మ్. సో, ఇలాంటివి కూడా మనం కాంబినేషన్‌లో చేసే వాటిని మమ్మీ మేకోవర్ అంటే అంటామన్నమాట. కంప్లీట్‌గా డాక్టర్ మమ్మీ మేకోవర్‌లో ఎన్ని ప్రొసీజర్స్, నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి? అది డిపెండ్స్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా చాలా హెవీగా ఉన్నారనుకోండి, హ్మ్. వాళ్ళలో ఒక ప్రొసీజరే చేస్తాం. ఓకే. జనరల్లీ ఐదర్ ఓన్లీ బ్రెస్టేనా ఆర్ అబ్డామినేనా. హ్మ్. కానీ ఎవరైనా సన్నగా ఉన్నారు, ఓన్లీ ఫ్యాట్ తీయాలి అంటే మనం మల్టిపుల్ ఏరియాస్ నుంచి దాన్ని ఓకే. చేసుకోవచ్చనమాట. బాడీ టైప్‌ని బట్టి చేస్తారు. బాడీ టైప్. డాక్టర్ ఇప్పుడు మమ్మీ మేకోవర్ అనేది ఎంతవరకు సేఫ్? హ్మ్. అదే విధంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఏ టైంలో మమ్మీ మేకోవర్‌ని మనం చేసుకోవడానికి ఉంటుంది? సో, కృతిక చూడండి పోస్ట్ డెలివరీ మన బాడీలో హార్మోన్స్ అనేవి చాలా హై, లోస్‌కి హ్మ్. వెళ్తూ హ్మ్. ఉంటాయి. హ్మ్. సో, టిల్ ద టైమ్ మదర్ ఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, జనరల్లీ ఎప్పుడైనా పేషెంట్‌ని బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసాక ఒక ఓకే. 2-3 మంత్స్ వెయిట్ చేయమంటాం. హుహు. దాని తర్వాత మనం ఇది స్టార్ట్ చేయొచ్చు హ్మ్. అంటాం. హ్మ్. బట్ కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉండదు. అంటే వాళ్ళకి లాక్టేషన్ ఫెయిల్యూర్ అంటారనమాట. యాహ్! అంటే యాహ్! పాలు రావు, లేదు అంటే బేబీ లాచ్ అవ్వదు. హ్మ్. హ్మ్. అలాంటి వాళ్ళలో ఏమంటామంటే డెలివరీ అయ్యాక ఒక 6-8 మంత్స్ వెయిట్ చేసి దాని తర్వాత దే కెన్ గో అహెడ్ విత్ ద ప్రొసీజర్. హుహు. సో, ప్రొసీజర్ పరంగా చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ సేఫ్. హ్మ్. అంటే మనం చేసేది కూడా జనరల్లీ అండర్ ఎనెస్థీషియా చేస్తాము. అండ్ ఓన్లీ ఆఫ్టర్ అగైన్ వాళ్ళది అన్ని పారామీటర్స్ నార్మల్ అయ్యాకే చేస్తాము. హ్మ్. సో, రికవరీ వైస్ కూడా వాళ్ళకి బాగా కేర్‌ఫుల్‌గా ఫాలో అప్ చేస్తూ ఉంటాము. హుహు. వి టెల్ దెమ్ దట్ కాస్త మీకు ఒక 1 మంత్ రెస్ట్ ఉండాలి. సో, ఇవన్నీ ఫాలో అయితే జనరల్లీ ఇట్స్ వెరీ రికవరీ టైమ్ సేఫ్. ఎంతుంటుంది డాక్టర్? ఒక 1 మంత్ ఉంటుంది. 1 మంత్ ఉంటుంది. యాహ్! యాహ్! హుహు. అంటే కంప్లీట్‌గా బిఫోర్ ఎలా ఉందో బాడీ కంప్లీట్‌గా అలా అయిపోతుందా డాక్టర్? అంటే బిఫోర్ హ్మ్. డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ యాహ్! మన బాడీ చేంజెస్ ఉంటాయి కదా! ఈ క్వెషన్ చాలా మంది నన్ను అడుగుతారండి. అండ్ దీనికి నేను అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసేదేంటంటే, హ్మ్. హ్మ్. మన బాడీ అనేది ఇట్ చేంజెస్ ఎవ్రీ డే. హ్మ్. సో, హ్మ్. మనం పోస్ట్ డెలివరీ ఆబ్వియస్‌లీ సర్జరీ చేసాక 100% వి కాంట్ గో బ్యాక్ టు ద నార్మల్ సెల్ఫ్. నార్మల్ స్టేజ్. బట్ వీల్ ట్రై యాస్ మచ్ యాస్ పాసిబుల్ టు గెట్ బ్యాక్ టు ఇట్ లైక్ 80-85% వరకు హ్మ్. హ్మ్. అక్కడి వరకు ఎళ్ళేటట్టు వి ట్రై అన్నమాట. ఓకే. అంటే ఈస్ ఇట్ ఎక్స్‌పెన్సివ్ డాక్టర్? హౌ మచ్ ఇట్? ఇట్ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ దట్ వి ఆర్ ఆహా! డూయింగ్ ఇన్ వన్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ మనం లైపోసక్షన్ చేస్తున్నాము ఫ్యాట్ తీయడానికి అంటే ఇట్ విల్ నాట్ బి వెరీ కాస్ట్‌లీ. హ్మ్. కానీ మనం టమ్మీ టక్ చేస్తున్నాము, దాంతో పాటు బ్రెస్ట్‌లో ఇంప్లాంట్స్ హ్మ్. హ్మ్. పెడుతున్నాం, లేకపోతే బ్రెస్ట్ లిఫ్ట్ చేస్తున్నాం అంటే ఓకే. అలాంటివి దే విల్ బి కాస్ట్‌లీ. డాక్టర్ ఇప్పుడు టమ్మీ టక్ ఉంటుంది. తర్వాత లైపోసెక్షన్ అని ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో తేడా ఏంటి? ఎవరు దేన్ని ఆప్ట్ చేయాలంటారు? టమ్మీ టక్ అనేది జనరల్లీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు హ్మ్. ఈ అబ్డామినల్ మసిల్స్ ఓపెన్ అప్ అయ్యి, లేదు అంటే టిష్యూ చాలా ఎక్కువుంది. ఇప్పుడు చాలా మందికి ఫీమేల్స్‌లో మీరు చూస్తారు. హ్మ్. వెయిట్ పెరిగినా లేకపోతే పోస్ట్ డెలివరీ అయినా మనకి ఈ బెల్లీ బటన్ కింద భాగం ఏదైతే ఉంటుందో అది అవును. చాలా లూజ్ అయిపోయి కింద వరకు సాగింగ్ వచ్చేస్తుంది. కంప్లీట్‌గా ఉంటుంది. లేదు అంటే మనం కూర్చుంటే కొంతమందికి ఒక టైర్ లాగా అట్లా యెస్. కనిపిస్తుంది. హ్మ్. సో, అలాంటి వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే హ్మ్. డ్రెసెస్ ఏసుకోవాలన్నా అవును. కానీ, ఎక్సర్‌సైజ్ చేయాలన్నా కానీ అదొక పౌచ్ లాగా ఎక్సెస్‌గా ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి టమ్మీ టక్ బెస్ట్. ఓకే. ఎందుకంటే మనం డైరెక్ట్‌గా ఎళ్లి ఆ పౌచ్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం తీసేస్తాం. హ్మ్. లైపోసక్షన్ అనేది ఇప్పుడు జస్ట్ కొంత ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఉంది. హ్మ్. మిగతాదంతా కాంటూర్ వాళ్ళది బానే ఉంది అంటే ఓకే. అలాంటి ఓకే. వాళ్ళల్లో టమ్మీ టక్ కంటే లైపోసక్షన్ ఈస్ బెటర్. ఇంకోటేంటంటే ఇప్పుడు పెళ్ళవ్వని పిల్లలుంటారు. హ్మ్. గర్ల్స్ హూ ఆర్ నాట్ హ్మ్. మ్యారీడ్. అలాంటి వాళ్ళలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నా కానీ, మనము వాళ్ళకి ఓన్లీ లైపోసక్షన్ జేస్తాం. టమ్మీ హుహు. టక్ అనేది మొత్తం ప్రొసీజర్ చెయ్యరు. చేయమనమాట. హుహు. డాక్టర్ ఇప్పుడు లైపోసక్షన్ అనేది ఎంత సేపు అంటారు ఆ ప్రొసీజర్? లైపోసక్షన్‌కి కొన్ని గైడ్‌లైన్స్ వచ్చాయండి. సో, హ్మ్. అవి ఫాలో అయితే జనరల్లీ ఇట్ ఈస్ వెరీ సేఫ్. అంటే ఏ గైడ్‌లైన్స్ ఉన్నాయి? సో, ఒక సిట్టింగ్‌లో మనం జనరల్లీ ఒక 9-10 లీటర్స్ కంటే తీయకూడదు. తీయకూడదు. హ్మ్. ఒక సిట్టింగ్‌లో ఫ్యాట్. జనరల్లీ ఒక 2 పార్ట్స్ కంటే ఎక్కువ తీయకూడదు. హుహు. సో, అగైన్ నేను చెప్పినట్టు బాడీ టైప్‌ని బట్టి. హ్మ్. ఇప్పుడు ఎవరైనా చాలా దే ఆర్ స్లిమ్ హ్మ్. అలాంటి వాళ్ళలో వి కెన్ డూ ఆర్మ్స్, చిన్ చేయొచ్చు. ఒక హ్మ్. 2-3 ఏరియాస్ చేస్తాం. బికాజ్ మనకి ఒకేసారి దాంట్లో నేను చెప్పినట్టు 7-8 లీటర్స్ రావు. హ్మ్. రెండోదేంటంటే BMI చూసుకొని ఓకే. చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు ఎవరికైనా చాలా హై BMI ఉంది. అంటే హ్మ్. హ్మ్. వాళ్ళని ఫస్ట్ డయట్, ఎక్సర్‌సైజ్ చేసి కాస్త తగ్గించమని ఓకే. చెప్తాం. ఓకే. ఆఫ్టర్ థాట్ వి ఆస్క్ దెమ్ టు గో అహెడ్ విత్ సర్జరీ. ఎవరికైనా బీపీ ఉంది, షుగర్ ఉంది, హ్మ్. హ్మ్. బ్లీడింగ్ టెండెన్సీస్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళలో ఫస్ట్ ఆ మెడికేషన్ ఇచ్చి కరెక్షన్ అయ్యాకే ఓకే. చేస్తాము. అంటే ప్రిపరేషన్ ఉంటుంది లైపోసక్షన్‌కి. యాహ్! 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 ఎన్ని మంత్స్ ప్రిపరేషన్ ఉంటుంది డాక్టర్? ఎక్కువ రోజులు కాదు. ఒక హ్మ్. 15 డేస్ అట్లాగా. హ్మ్. సో, జనరల్లీ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ రివర్సిబుల్. అంటే ఇప్పుడు హుహు. హుహు. షుగర్ టాబ్లెట్స్ తీసుకున్నా మనకి 1 వీక్‌లో రిజల్ట్స్ వచ్చేస్తాయి. థైరాయిడ్‌కి హ్మ్. కూడా మీకు ఒక 15 డేస్‌లో తెలుస్తుంది.
మోస్ట్ ఆఫ్ ద అంటే చాలా మందిని మనం ఎట్లైనా కాస్త ఈ టాబ్లెట్స్, మెడికేషన్స్ తోటి కరెక్ట్ చేసుకొని సర్జరీ జేయొచ్చు. అంటే ఇప్పుడు డాక్టర్ లైపోసక్షన్ చేసిన తర్వాత మీరు ఫ్యాట్ తీసేస్తారు. హ్మ్. కంప్లీట్‌గా ఫ్యాట్ తీసేసిన తర్వాత అక్కడ ప్లేస్ లూజ్ అవుతది గదా! హ్మ్. దాన్ని మీరు మళ్ళీ ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేస్తారు? సో, ఇప్పుడు దానికి కొత్త టెక్నిక్స్ చాలా వచ్చాయి. దట్ మనం స్కిన్ టైట్నింగ్ టెక్నిక్స్ అని అంటామనమాట. సో, రేడియో ఫ్రీక్వెన్సీ అని ఒక కొత్తది ఉంటుంది టెక్నిక్. అది కాకుండా లేజర్ ఉంటుందనమాట. హుహు. సో, లేజర్ కూడా మనం స్కిన్ కిందకి పాస్ యాహ్! చేస్తే యాహ్! దాంతో కూడా మనకి టైట్నింగ్ అవుతుంది. హ్మ్. పోస్ట్ సర్జరీ కూడా మనకి చాలా ఇప్పుడు కొత్తవి వచ్చాయి. హ్మ్. అల్ట్రాసౌండ్ బేస్డ్ టైట్నింగ్ డివైసెస్ ఉంటాయి. మనకి థర్మల్ ఎనర్జీ బేస్డ్ అంటే హీట్ బేస్డ్ టైట్నింగ్ డివైసెస్ ఉంటాయి. హ్మ్. సో, ఆప్షన్స్ అనేవి చాలా అంటే ఉంటాయన్నమాట. వాట్ హ్యాపెన్స్ దేర్? సో, ఇప్పుడు ఐడియల్‌గా ఇప్పుడు నేను చేసేదేంటంటే దాన్ని బాడీ టైట్ అంటామనమాట. సో, దాంట్లో ఏంటంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ప్లస్ థర్మల్ ఎనర్జీ ఉంటుంది. హ్మ్. సో, మనం నార్మల్ లైపోసక్షన్ చేశాక ఆ సేమ్ హోల్ నుంచి దీన్ని హ్మ్. పాస్ హ్మ్. చేస్తాం. హ్మ్. హ్మ్. సో, అదేం చేస్తుందంటే ఇప్పుడు ఇది స్కిన్ ఉందనుకోండి. స్కిన్ పైన, స్కిన్ కింద ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. యాహ్! సో, ఇప్పుడు మీరు చూసుంటారు చాలా డెర్మాట్ క్లినిక్స్‌లో వాళ్ళు లేజర్స్ యాహ్! ఇస్తూ ఉంటారు స్కిన్ పైన. హ్మ్. హ్మ్. ఈ దీంట్లో ఏంటంటే మనకి బోత్ అబోవ్ అండ్ బిలో వస్తుంది కనుక హ్మ్. ద స్కిన్ విల్ అగైన్ గెట్ దట్ ఎనర్జీ అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఒక 5, 6 మంత్స్ స్లోగా ఓకే. అది ఓకే. కాంట్రాక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకేసారి కాదు. హ్మ్. స్లోగా టైమ్ ఆ! తీసుకుంటుంది. సో, మనకి మోస్ట్ ఆఫ్ ద కాంట్రాక్షన్ ఫస్ట్ 2 మంత్స్‌లో కనిపిచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. తర్వాత డిపెండింగ్ ఆన్ మనం ఎంత ఎక్సర్‌సైజ్ చేస్తాము, ఎలా డయట్ చేస్తాము, దాంతోటి మిగతాదంతా స్లోగా గ్రాడ్యుయల్లీ అవుతుందన్నమాట. ఓకే. సో చూసారు కదా, ఇది ఈరోజు పాడ్కాస్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, చాలా కొత్త కొత్త విషయాలు కూడా మాట్లాడడం జరిగింది, చాలా కొత్త ఇన్ఫర్మేషన్ కూడా మీరు నేర్చుకున్నారు. సో తప్పకుండా మర్చిపోకుండా సోషల్ పోస్ట్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్త్ సీక్రెట్స్, మెడికల్ మిస్టరీస్ గురించి అప్డేటెడ్గా ఉండండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ఛానల్.